పూరా లోకల్. జమిలి అసలు ఎప్పుడు పుట్టింది జమిలి ఎలక్షన్, ఎప్పుడు బ్రేక్ అయింది జమిలి ఎలక్షన్, దాని గురించి చెప్పండి. జమిలి ఎలక్షన్ గురించి మనందరికీ తెలిసిన విషయమే. 1947 దేశం స్వాతంత్రమైంది. 1950లో శ్రద్ధే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగం రాసిండో అది అమలుకి వచ్చింది. అమలుకి వచ్చిన తర్వాత 1951లో మొదటిసారి ఈ దేశంలో జనరల్ ఎలక్షన్ జరిగినాయి. జనరల్ ఎలక్షన్ ఒక మీనింగ్ ఏమిటి అంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్, అంటే ఒకటే దేశం ఒక ఎలక్షన్. పార్లమెంట్ ఎలక్షన్స్ కూడా అదే రకంగా రాష్ట్రాల వారీగా ఏదైతే స్టేట్ అసెంబ్లీ ఎలక్షన్స్ కూడా 1951లో మొదటిసారి ఈ దేశం ఎన్నికలను చూడడం జరిగింది. ఆ రకంగా కామన్ ఎలక్షన్ అక్కడి నుంచి మొదలుకొని జనరల్ ఎలక్షన్ 1951 తర్వాత మళ్ళీ 55 తర్వాత 60 65 ఆ రకంగా 70 వరుసగా కూడా ఈ దేశం జనరల్ ఎలక్షన్ చూసుకుంటూ వచ్చింది. ఎప్పుడు బ్రేక్ అయింది మరి ఈ జనరల్ ఎలక్షన్స్ అంటే ఏమిటి అని చాలా మంది ప్రశ్నించారు. జనరల్ ఎలక్షన్స్ అంటే వన్ నేషన్ వన్ ఎలక్షన్. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో స్పష్టంగా రాయడం జరిగింది. అంటే దేశంలో ఎన్నిక ఒక్కసారి జరగాలి, ప్రభుత్వం 5 సంవత్సరాలు పరిపాలన చేయాలి. ఎలక్షన్ షుడ్ హ్యాపన్ ఓన్లీ ఎట్ వన్స్, అడ్మినిస్ట్రేషన్ షుడ్ హ్యాపన్ ఫర్ 5 years అని అంబేద్కర్ రాయడం జరిగింది. కానీ 1970లో చూసినట్టయితే అప్పటి వరకు కూడా వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే క్రమం వరుసగా వస్తుంది దేశం స్వాతంత్రమైన తర్వాత. కానీ అనుకోకుండా 1970లో కొన్ని రాష్ట్రాలు, కాంగ్రెస్ పరిపాలిత రాష్ట్రాలలో అవిశ్వాస తీర్మానం వల్ల రాష్ట్రాలలో కొన్ని ప్రభుత్వాలు కూలిపోయినాయి. ఒక అడుగు ముందు పోగానే ఇందిరాగాంధీ ప్రజా ఆదరణ కోల్పోయి ఆమె కూడా వ్యతిరేకత 1970లో కూడా ఆమె కూడా వాళ్ళ ప్రభుత్వం కూడా అస్థిరతంగా రావడం జరిగింది. కానీ అధికార దాహంతో 1972లో రావాల్సిన ఎలక్షన్ని ఆమె ఒక సంవత్సరం ముందుకు తీసుకొచ్చి 1971లోనే ఎలక్షన్ పెట్టడం జరిగింది. అక్కడ జమిలి ఎలక్షన్స్ కి బ్రేక్ అయింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకురాలు అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగం రాసిన దాని ఆధారంగా ఎన్నికలు జరుగుకుంటూ వస్తున్నాయి కదా, అక్కడ బ్రేక్ చేయడం జరిగింది. ఈ రోజు మళ్ళీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చూపించిన మార్గంలోనే భారతీయ జనతా పార్టీ నడిచే ప్రయత్నం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ అవహేళన చేస్తుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మిగతా ఏదైతే మిత్ర బృందాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా సటైర్లు వేస్తున్నారు. కారణం ఏంటి అంటే వాస్తవికంగా ఈ దేశ చరిత్రలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఈ దేశానికి కొత్త కాదు అనే విషయము తెలుస్తుంది. ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే ఒక క్రమం ఎప్పుడు ఆగింది అంటే ఇందిరాగాంధీ వల్ల ఆగింది అని ప్రజలకు ప్రచారంలోకి వస్తుంది అనే ఒక భయంతో మాత్రమే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుంది. అంటే ఒక 20 సంవత్సరాల పాటు వన్ నేషన్ వన్ ఎలక్షన్ జరిగింది ఈ దేశంలో. జమిలి ఎలక్షన్ జరుగుతూ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఇందిరాగాంధీ వల్ల ఈ దేశంలో ఆ ఒక క్రమంని అడ్డుకట్టడం జరిగింది. అక్కడి నుంచి కూడా విచ్చలవిడిగా రాష్ట్రాల వారీగా ఎన్నికలు జరుపుకుంటూ వస్తున్నాయి. ఇప్పుడు దాదాపు అంటే 55 సంవత్సరాలుగా లేదు. కానీ ఈ రోజు మళ్ళీ ఆ మహానుభావుడు అంబేద్కర్ ఏదైతే రాజ్యాంగంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే ప్రస్తావన ఎప్పుడు అయితే చూపించడం జరిగింది, ఆ వారి యొక్క ఏదైతే ఆలోచనల అనుగుణంగా ఆదర్శాల అనుగుణంగా నడిచే పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి ఈరోజు స్పష్టంగా మళ్ళీ వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే ఒక ప్రస్తావన తీసుకొచ్చింది. 2019లో 15 ఆగస్టు లాల్ కిలా మీదకి స్పష్టంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చూపించిన ఏదైతే వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఉందో దాన్ని అమలు చేస్తాము అని ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. ఈరోజు వారు చెప్పిన మాటలు ఆచరణలోకి వచ్చినాయి. బిల్లు ముందుకు వచ్చింది. రాబోయే రోజుల్లో కూడా అది ఆచరణలోకి వచ్చి బిల్లు పాస్ అయ్యి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అనే ఒక పద్ధతి దేశంలో మళ్ళీ పునర్ప్రారంభం అవుతుందని మాకు విశ్వాసం ఉంది. ఒక విషయం తెలుసుకోవాలి, ఎందుకు ఈ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఈ దేశానికి ఎందుకు అవసరం? డబ్బులు, యంత్రాంగము, వ్యవస్థలు, పోలీస్ వ్యవస్థ, అంటే ఈ మొత్తం ఒక ఎన్నిక నడపడానికి అనుబంధంగా ఏవైతే వ్యవస్థలు ఉన్నాయో అది కేవలం 5 సంవత్సరాలలో కేవలం ఒకటేసారి మాత్రమే ఎంగేజ్ చేసుకోవాలి, మిగతా 5 సంవత్సరాలంతా కూడా గవర్నెన్స్ నడవాలి అని స్పష్టంగా అంబేద్కర్ గారి ఆలోచనలు ఉండే. దాని ఆధారంగానే వేస్ట్ ఆఫ్ ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వేస్ట్ ఆఫ్ ఒక డబ్బులు ఏవైతే వృధా పదే ఎలక్షన్లు అవ్వడం వల్ల డబ్బులు ఏదైతే వృధా జరుగుతుందో దాన్ని కట్టడి చేయడానికే నరేంద్ర మోడీ గారు స్పష్టంగా వన్ నేషన్ వన్ ఎలక్షన్ తీసుకోవడం జరిగింది. దాని తర్వాత ఇంకా నెల రోజులలో కార్పొరేషన్ సంబంధించి లోకల్ బాడీ ఎలక్షన్స్ అయిపోతాయి. దాని తర్వాత 5 సంవత్సరాల పాటు కూడా ప్రాపర్ గవర్నెన్స్ నడగాలి, ప్రజా సంక్షేమ హితం జరగాలి అనే ఆలోచనతోనే కాంగ్రెస్ పార్టీ ఎంత వ్యతిరేకించినా కానీ ఈరోజు శ్రద్ధే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే ఎన్నికల మార్గం చూపించారో దాని క్రమంలోనే భారతీయ జనతా పార్టీ ముందుకు పోతా ఉంది.